శ్రీమహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వకం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ప్రస్తుత విషయం, ఇద్దరు రాజులు మీనాక్షిని సుందరేశ్వరునికి ఇచ్చి వివాహం చేసే ప్రక్రియను మహావిష్ణువు ఆచరించాడు. మధురైలో ఈ కథ అందంగా శిల్పాలలో చెక్కబడింది. లోకజననిని పద్మనాభుడికి సోదరిగా, పరమేశ్వరునికి శక్తిగా అందంగా ఉండటం ఆ శిల్పం మనకు చూపిస్తుంది. దాన్నే తదేకంగా చూస్తూ ఉంటే శైవ వైష్ణవ భేదాన్ని చూడటం అనే మన ధోరణి క్రమంగా మనసులో నుండి అంతరించిపోతుంది. శక్తి అంతా బ్రహ్మంలోనే ఉన్నది. ఈ శక్తి ద్వారానే విశ్వకార్యాలన్నీ ఘట్టిల్లుతాయి. ఆ బ్రహ్మమే పరమేశ్వరుడు, శక్తియే పరమేశ్వరి. ఈ శక్తితోనే మహావిష్ణువు లోకాన్ని రక్షిస్తాడు. ఈ మాట అంటున్నప్పుడు వీళ్ళని విడదీసి చూస్తున్నట్లు అనిపించినా నిజానికి వారంతా ఒక్కటే బ్రహ్మం. దాని శక్తి, ఆ శక్తి చేసే కార్యాలు ఏవి పరస్పరం వేరు కాదు కదా. దేవతలలో వీరు ముగ్గురే నిత్యం పరమాత్మ స్వరూపంగా ఉండే ముమ్మణులు, అనగా రత్నత్రయం అని అప్పయ్య దీక్షితులు ఉద్ఘాటించారు. మౌనంగా శాంతంగా ఉండే బ్రహ్మమే శివుడని, కార్యాలు ఆచరించి రక్షించేవాడు విష్ణువు అని మనం అన్నప్పటికీ అన్ని తేడాలు ఉన్నాయి అనుకోవడం సరైనది కాదు. ఈ మాట మనకు ఇద్దరు రాజులు తెలియజెబుతారు. ఒకరు రంగరాజు, ఒకరు నటరాజు. వైష్ణవులు శ్రీరంగంలో రంగరాజు ఉండే చోటును కోవెల అని అంటారు. అట్లాగే శైవులు కూడా చిదంబరంలో మాత్రమే కోవెల అంటారు. గొప్ప పుణ్యక్షేత్రాలైన ఈ రంగరాజు, నటరాజులు ఇరువురు దక్షిణముఖంగా ఉన్నారు. దక్షిణం యముని, అనగా మృత్యు దేవత దిశ. అది మన మృత్యుభీతిని పోగొట్టడానికి, మనల్ని అమరులను చేయటానికి యముని ముఖం వంగ చూస్తూ ఉంటారు. రంగం లేదా అరంగం అంటే నాటకం వేసే వేదిక లేదా నాట్య సభ. చిదంబరంలో నటరాజ సన్నిధిని సభ అని అంటారు. సభలో నాట్యం చేయటం సబబు, కానీ ఈ రెండు సభల్లో నుండి ఒక్కదానిలో మాత్రమే నృత్యం జరుగుతుంది. బ్రాహ్మీ స్థితిలో శాంతంగా ఉంటాడు అనుకునే శివుడు నటరాజుగా నాట్యం చేస్తున్నాడు. కానీ ఈ లోకానికి రక్షకుడైన విష్ణువు తిరువరంగం, అనగా శ్రీరంగంలో ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. శివకేశవుల కార్యాలలో భేదాన్ని చూస్తే ఇది విపర్యంగా ఉండాలి కదా. దాని నుండి మనం ఏం నేర్చుకుంటాము? ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క కార్యంగా మనం విభజించినట్లయితే ఇవన్నీ మన అల్పబుద్ధులకు అర్థం కావటానికి అనుకూలంగా పరాశక్తి ధరించిన రూపాలే. ఈ మూర్తులు ఒక్కొక్కటి విడిగా ఉంటాయని భావించకూడదు. రెండు సభలలో ఒకరి కార్యాన్ని మరొకరు చేస్తున్నట్టు కనపరుస్తూ నటిస్తున్న ఈ ఇద్దరు రాజులు ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నారు. అన్నింటినీ ఉపశమనంపచేసేవాడేమో నాట్యమాడుతున్నాడు, ఇతరులను ఆడించేవాడు, రక్షణ కార్యం కలిగిన వాడేమో నిద్రపోతూ ఉంటాడు. దక్షిణాముఖంగా ఉండే మరొకరు దక్షిణామూర్తి. ఆయన పరమోన్నత జ్ఞానానికి మూర్తి. ఆయన నిజంగా బ్రహ్మం ఏకమై ఉన్నాడు, క్రియారహితుడు. ఆయన జ్ఞానశక్తియే జగదంబ. ఆ పరమ చైతన్య తత్వమే శివుడుగా, విష్ణువుగా, త్రిమూర్తులుగా, గడ్డి పరక మొదలుగా వృక్షరాజ్యంగా, పశువులుగా, పక్షులుగా, మనుష్యుల్లాగా అంతటిగా అయింది. వీటిలో నుండి భారతదేశంలో శివుడు, విష్ణువు పరమాత్మగా పూజింపబడుతున్నందున మనం కూడా వారిని ఇసుమంతైన భేదభావం లేకుండా పూజించుకుందాము. మనం ఏ వేళ అయినా మన మనస్సుల మీద చెక్కు చేసుకోవలసిన మాటలేంటంటే, విష్ణువు పరాశక్తికే మరొక రూపం. ఈ ఇరువురికి ఆధారం పరాశక్తి నుండి వేరు చేయలేని శివుడు. అన్నింటి యందు నెలకొని ఉంటూ అన్నింటిని నడిపిస్తున్న ఆ శక్తిని మనం అర్చిస్తే ఆమె తల్లిగా వచ్చి మనకు జ్ఞానం అనే పాలను తాగించి పరిరక్షిస్తుంది. ఆమె అనుగ్రహం లేకపోతే మనం చచ్చిన వారిలాగే పడి ఉంటాము.
మనం చేసే అన్ని క్రియలు, తలిచే అన్ని తలపులకు ఆ తల్లి ఇచ్చిన శక్తే కారణము. మనం మన శక్తితో అన్ని పనులు చేసుకుంటామని అహంకరించటంలో ఏ న్యాయమూ లేదు. కనీసం ప్రతిరోజు నిమిషం కోసమైనా మనల్ని నడిపించే పరాశక్తిని గురించి తలుచుకొని, నాలోని చిన్న నీటి బుడగ వంటి శక్తి నీ నుండి వచ్చిందే, దీని నీ చిత్తానుసారం నడిపించు జనని అని ప్రార్థించాలి. ఇదే కృతజ్ఞత అనబడే మొట్టమొదటి మానవ భావం. ఇదే ఆరాధన, ఇదే స్నానము. మన అహంకారం అనే మలినాలను తొలగించి జీవుడిని శుభ్రం చేసే స్నానము. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.